హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి డిఫరెంట్ కర్రీ రెసిపీతో వచ్చేసాను. ఈ కర్రీ చాలా టేస్టీగా అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నోటికి పుల్లగా కమ్మగా కూడా ఉంటుందండి. అదేనండి మెంతికూర ఆలు ఉల్లి కారం కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, పుల్కా అండ్ రైస్లోకి దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు తినడం ఇష్టపడిన వాళ్ళకి ఇలా డిఫరెంట్గా తయారు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దామా రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను. ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని 1 కప్ యాడ్ చేసుకొని 5 నుంచి 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బరకగా కొంచెం పేస్ట్ చేసేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ అవ్వకూడదండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఎండుమిర్చి రెబ్బలు, అలాగే పోపు దినుసులు కూడా యాడ్ చేసి కొంచెం కరివేపాకును యాడ్ చేసి పోపు దినుసులు బాగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకొని ముందుగా మనం మిక్సీ పట్టిన ఉల్లి కారం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అనేది మీరు చేసే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు నూనె పైకి తేలేంత వరకు ఇలా బాగా వేయించుకొని చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఇందులో ఇక్కడ మెంతికూర నేను ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. మెంతికూరలు ఆకులే వేయాలండి, కాడలు మొత్తం వేయకూడదు. అలా వేయడం వల్ల కర్రీ అనేది చేదొస్తుంది. సో కొంచెం అలా వేసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మెంతికూరను కూడా యాడ్ చేసి పచ్చివాసన చేదుపోయేంత వరకు, ఉల్లికారం పట్టించేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం బాగా కలుపుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసుకొని మెంతికూర బాగా మగ్గేటట్టు చూసుకోవాలి. చూసారా ఇలా. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆలును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆలు ప్లేస్లో మీరు పన్నీర్ని కూడా యాడ్ చేసుకున్న బాగుంటుంది. 4-5 పచ్చిమిర్చి చీలకలను కూడా యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 5 కానీ 4 టమాటాని ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే మీరు టమాటాలనైనా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ కొంచెం వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్ని చూసి వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ముక్కలు ఉడికేంత వరకు బాగా ఇలా మొత్తం నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకొని మీడియంలో 5 నుంచి 10 నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసుకొని కర్రీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఆలుకు కూడా ఈ మిశ్రమాలన్నీ బాగా పట్టించేంత వరకు ఇలా కలుపుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుందాం. సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు ముక్కలకు కూడా గ్రేవీ అనేది బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.